తిరుమల అనగానే మనకు మైండ్లో వచ్చే మొదటి పిక్చర్ 7 కొండల పైన వెలసిన ఆ వెంకటేశ్వర స్వామి, ఇంకా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే కాలినడక మార్గం అలిపిరి మెట్టు. కాని మీకు తెలుసా, తిరుమల చేరుకోవడానికి అలిపిరి ఒక్కటే కాదు, మొత్తం 8 మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది అలిపిరి మెట్టు. సుమారు 10 కిలోమీటర్లుండే ఈ మార్గం గుండా భక్తులు నిత్యం ఆ స్వామిని దర్శించుకోవడానికి ప్రయాణిస్తూ ఉంటారు. రెండవ మార్గం శ్రీవారి మెట్టు. ఈ మార్గం చేరుకోవాలంటే తిరుపతి నుండి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. ఈ గ్రామం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీవారి మెట్టు. ఈ మార్గం గుండా 3 కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. ఇప్పటికీ కొండపైకి పువ్వులు, పాలు, పెరుగు వంటివి ఈ దారి గుండానే తీసుకువెళతారు. మూడవ మార్గం తిరుమల కొండకు పశ్చిమ వైపు ఉన్న శ్యామల కోన మార్గం. ఈ దారి గుండా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. నాలుగవ మార్గం మామండూరు గ్రామం నుండి ఉంది. ఇది తిరుమల కొండకు ఈశాన్యం వైపున ఉంది. విజయనగర రాజులు ఈ మార్గం గుండానే ఆలయం చేరుకునేవారని ప్రసిద్ధి. ఈ మార్గం గుండా ఆలయం చేరుకోవాలంటే సుమారు 5 గంటలు పడుతుందట. ఐదవ మార్గం తుంబురు తీర్థం. అక్కడ్నుండి పాపనాశనం ద్వారా ఆలయం చేరుకోవచ్చు. తుంబురు తీర్థం నుండి తిరుమలకు సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆరవ మార్గం ఏనుగుల మార్గం. ఈ మార్గం శ్రీవారి మెట్టు నుండి అవచారి కొనవైపు ఉంటుంది. తిరుమల ఆలయానికి కావలసిన రాతి స్తంభాలు తదితర వస్తువులను ఈ మార్గం ద్వారా ఏనుగులతో చేర్చేవారు. ఏడవ మార్గం తలకోన నుండి ఉంటుంది. జలపాతం నుండి నడుస్తూ జెండాపేట దారి గుండా 20 కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకుంటారు. ఇక ఆఖరిది 8వ మార్గం రేణిగుంట సమీపంలో ఆంజనేయపురం అనే గ్రామం నుండి ఉంది. ఇక్కడ్నుండి అవ్వజారికొండ లోయ మార్గం గుండా వెళితే మోకాళ్ల పర్వతం ద్వారా ఆలయం చేరుకోవచ్చు. చూశారు కదండి, శ్రీవారిని చేరుకోవడానికున్న 8 మార్గాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.